ఓం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాభసి స్నానం సంసారమలమోచనం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం అస్య శ్రీ భగవద్గీతా శాస్త్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుఛ్ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత అశోచ్యానన్వశోచస్త్వమితి బీజం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజేత్ శక్తిః అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచైతి కీలకం మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసీతి కవచం. కిరీటినం గదినం చక్రహస్తమిత్యస్త్రం అనాదిమధ్యాంతమనంతవీర్యమితి ధ్యానం జ్ఞానయజ్ఞేన భగవదారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే గీతాపారాయణే జపే వినియోగః. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 31వ శ్లోకం నుండి అర్జునుడు యుద్ధరంగంలోకి వచ్చినాడు. యుద్ధరంగంలోకి వచ్చాడు. ఇన్నాళ్ళు అడవుల్లో ఉండినాడు. వనవాసం ఉన్నదిగా 13 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇన్నాళ్ళు ఏమనుకున్నాడంటే, ఏమగారు ఆరోగ్యం బాగానే ఉందా, కూర్చో, మనం ఏదో అడవుల్లో ఉండాము, వనవాసంలో ఉండాము, అజ్ఞాతవాసంలో ఉండాము, ఏదో పోతే పోని జరిగిపోయింది. నా బంధువులు, నాకు కావలసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదో హాయిగా ఉండాలి. అక్కడక్కడ ఉండరుగా, అప్పుడప్పుడు కనిపించే వాళ్ళు, అప్పుడప్పుడు కనిపించే పర్లేదు. వాళ్ళతో నేను కలిసి లేకపోయినా వాళ్ళు అక్కడ ఉండాలి. నేను దూరంగా ఉండినా వాళ్ళు అక్కడ ఉండాలి. పర్లేదు, నైనా బాగుండండి. అభిమన్యుడు వచ్చాడు, కనిపించిపోయాడు. అజ్ఞాతవాసంలో కూడా వచ్చినాడు, కనిపించిపోయినాడు. ఈ మధ్యలో అంతకు ముందు కూడా మిగతా వాళ్ళు కూడా రావడం, కనిపించడం, మాట్లాడడం అని చూసుకొని పోతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మామూలుగా సంసారంలో ఉండేటప్పుడు మనం ఎక్కడుండినా నాకు సంబంధించిన వాళ్ళు మామూలుగా సంసారంలో ఇంట్లో ఉంటాం, కలిసి ఉంటాం, కూడి ఉంటాం. భార్య, భర్త, పిల్లలు, మనవడు, మనవరాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఉంటాం. బంధువులందరూ పెళ్ళిళ్ళుగా పాటు ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూ ఉంటారు. ఇంట్లో మాత్రం మనకు కావాల్సిన వాళ్ళందరూ ఎదురుగా ఉంటారు. ఈ బంధువులు అనేటువంటి వాళ్ళు దూరంగా ఉంటారుగా. సరే, బాగానే ఉండని. కూతుర్లు పెళ్లి చేస్తారు, కూతుర్లు అత్తగారింటి దగ్గర ఉంటారు. కొడుకులకు పెళ్లి చేసినారు, వాళ్ళేమి మన దగ్గర ఉంటారా? వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. ఈడ భార్యాభర్త ఉంటారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మాట్లాడించిపోతూ ఉంటారు. మనవాడు, మనవాళ్ళు ఎవరో ఒకరు ఉంటే ఒకసారి వాళ్ళను మన దగ్గర పెట్టి ఏదో చదువుకునేదానికి ఏదో ఒకటి పెడతారు. లేదా మనల్ని వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టి ఏదో చేస్తారు. సరే, ఎట్లా జరుగుతుంది, జరగని కాలం జరుగుతూ ఉంది, జరగని అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళకు కొద్దిగా సంతోషంగా ఉంటుంది. ఇది సంసారంలో అలా ఉంటారు. అట్లాగే తర్వాత వనవాసం వచ్చింది. వనవాసం వచ్చినప్పుడు వీళ్ళు బయట పోయినారు. ఇంతలో ఫస్ట్లో కలిసి ఉన్నారు, రాజ్యంతో అంతా కలిసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యం కూడా విడిచిపెట్టి వనవాసానికి పోయినారు. పర్లేదు, నా రాజ్యం ఉంది, 14 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు నా రాజ్యం ఇస్తారు అని ఉన్నాడు. ఎవరు? ధర్మరాజు. సమయం అయిపోయింది.
అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం కూడా అయిపోయింది. నీ రాజ్యం నీకు ఇచ్చేదానికే లేదు పో, అసలు నీది రాజ్యమే లేదు పో. 12 ఏళ్ళు బ్రతుకుంటేనే మనిషి 12 ఏళ్ళకు ఒకసారి వాని శరీరం అంతా కూడా మారిపోతుంది. కాబట్టి నువ్వు నువ్వు మాకు అసలు సంబంధమే లేదు పో అన్నాడు దుర్యోధనుడు. కానీ ధర్మం అది అంగీకరించదు. చట్టరీత్యా వేరే, ధర్మం రీత్యా వేరే. కాబట్టి ధర్మం అనేటువంటి దాని ప్రకారంగా మా రాజ్యం మాకు రావాలి, మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని అడిగారు. దానికి వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించకపోతే మధ్యలో మధ్యవర్తులు అన్నీ జరిగినాయి. ఈ భార్యాభర్తల మధ్యలో కూడా ఇలాగ గలాటలు రావడం, కొడుకుల మధ్యలో గలాటలు రావడం, వాళ్ళు ఇల్లు విడిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. సరే విడిపోయినారు పోనలే, వాడు నాకు పెట్టకపోయినా పర్లేదు. కొడుకులు ఉంటారు, వాడు నాకు పెట్టకపోయినా నాకు చూడకపోయినా పర్లేదు, వాడు ఎన్నో జగలు ఉన్నాడు బాగానే ఉండాలిలే, వాని గురించి చెప్తా ఉంటే ఉంటాడు బాగానే ఉండాలిలే, వాడేం పర్లేదు. వాడిని తిడితే కూడా ఇక్కడ ఒప్పుకోదు మనస్సు. వాడిని అక్కడ తిడితే ఇక్కడ మనస్సు ఒప్పుకోదు. అయినా ఎందుకు తిడతామని వీళ్ళ పైకి గలంటకపోతారు. సరే పర్లేదు, వాడు వీళ్ళను పోషించకపోయినా వాళ్ళు బాగానే ఉండాలి అని మనస్సు తృప్తిగా ఉంటుంది. చివరికి ఏమైందంటే ఏదో గురువు అని వాళ్ళ దగ్గరని వీళ్ళ దగ్గరని ఎంతో మంత్రం తీసుకోవడం, ఉపదేశం తీసుకోవడం, అవి ఎంతో చేసుకున్నారు. ఏదో పుణ్యమని పురుషార్థమని అవి ఇవన్నీ తిరిగి అన్ని చేశారు. లాస్ట్కి ఒకసారి ఏం చేశారంటే ఈ విధంగా ఏదో ఒక సాధువు ఉంటే ఆ సాధువుని ఏదో అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏది వేదాంత విషయాలు చెప్తా ఉన్నారు. ఆ వేదాంత విషయం చెప్పేటప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు, నాయన నీవు సంసారివి కాదయ్యా, నీవు సచ్చిదానంద స్వరూపుడు అయ్యా. ఇవన్నీ బంధాలు, ఈ బంధాల్లో నువ్వు చిక్కులుపోయినావు, ఈ బంధాల్లో నుంచి నువ్వు బయటపడాలి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు ఎలాగూ దూరంగా ఉన్నారుగా, ఎవరు కొడుకులు కూతుర్లు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ మనల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏదో ఎప్పుడో ఒకసారి మనం ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడేది కష్టం. సరే ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడితే హలో అంటారు, తృప్తిగా కూడా మాట్లాడరు. మనం మాట్లాడినా వాళ్ళు మాట్లాడరు, ఏదో జరుగుతుంది పోనీ అని అనుకున్నాం. సరే ఈడేందో ఈయన స్వామి సచ్చిదానంద స్వరూపం అంటున్నట్టు వీళ్ళు ఎవరు లేరు కదా, వదిలిపోనిలే, నేను నా ప్రకారం నేను ఉందాము, నా తత్వాన్ని నేను తెలుసుకుందామని అనుకుంటాడు వీడు. ఎందుకంటే అవన్నీ ఏమి లేవుగా, అవన్నీ ఏమీ లేవు కాబట్టి నేను ఇప్పుడు ఎట్లాగూ ఒంటరిగానే ఉన్నాను కాబట్టి నాలాగానే నేను ఉందాం, ఏమో నేను ఇదంటున్నారు, ఏదో చూస్తే బాగానే ఉన్నట్లుగా ఉంది, స్వామి చెప్తాను కూడా బాగానే ఉంది, ఇట్లా ఉంటే కూడా బాగానే ఉంది, చూద్దాం. ఈయన ఇంతకుముందు వీళ్ళు మంత్రం తీసుకున్నారు, ఉపదేశం తీసుకున్నారు, తీర్థయాత్రలు చేసినారు, దేవతలందరినీ చూసినారు, దాన ధర్మాలు చేసినారు, పుణ్యకార్యములు అని ఏంటంటే చేశారు, అంతా. ఈయన సాధువు దగ్గరికి వచ్చి అడిగారు, స్వామి మీరు చెప్తాండి ఏదో బాగానే ఉన్నట్లుంది, ఎందుకంటే ఇంతవరకు అంత ఎంతో మంత్ర జపమో అదో ఏదో చేశారు, దాని నుంచి కొద్దిగా ఆ హృదయం అనేటువంటిది కొద్దిగా తెలుస్తూ ఉంది. తెలిసి సాధువుని వచ్చాడు, స్వామి మీరు చెప్తాను బాగానే ఉంది, నేను కూడా సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది తెలుసుకుంటే మోక్షం అని అంటున్నారు, నేను కూడా మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను, ఆ మోక్షం పొందే మార్గం చెప్పండి అని అడిగాను. చూడయా, మోక్షం పొందడం అంటే ఏమీ కాదు, నీవుగా నిలబడుట అంతే. నువ్వుగా నిలబడుట, నువ్వే ఉండుట. నువ్వేం చేసావంటే లేనిపోని చెత్తనంతా నెత్తినేసుకుంటావు. అటు డస్ట్బిన్ ఒకటి పెట్టారు చూడండి, ఆ డస్ట్బిన్లో ఏమేమి వేస్తారు, అన్నీ వేస్తారు. దేవునికి వేసినటువంటి పుష్పమాలన్నీ కూడా తీసుకుని కూడా అక్కడ వేస్తారు. తినేసిన పుల్లాకులు వేస్తారు. ఈ కవర్లో కట్టి
కొన్ని తినేసిండేటివి పారేసిండే తొక్కలు వేస్తారు, నోట్లో నమ్మిలి ఊంచేసి ఉంటారే అవి కూడా వేస్తారు, అట్లాంటివన్నీ చేస్తారు. పనికిరాని చెత్తనంతా తోసిద్దని ఎత్తుకొని వస్తారు. నీ నీ స్వరూపంలో నువ్వేం చేసావంటే ఆ డస్ట్బిన్లో పోయి కూర్చొని ఇవన్నీ వేపించుకున్నావు నీ మనసులో. వాటన్నింటినీ ఖాళీ చేసేస్తే నీవు నీ సచ్చిదానంద స్వరూపంగా నువ్వు నిలబడతావు. అదే మోక్ష స్థితి అని చెప్పాడు. అంటే ఎవరెవరిని ఏమేమి చేయాలి స్వామీజీ అన్నాడు. అంటే ఇంకా ప్రశ్న, ఎందుకంటే కరెక్ట్గా క్లారిటీగా కావాలనేసి నేను నా మనసులో నా హృదయంలో ఏమేమి పెట్టినాను, నా హృదయంలో ఏమేమంతా డంప్ చేసి ఉండాను, ఏమేమి నింపి ఉండాను, కల్మషాలన్నీ నింపి ఉండాను అని అంటున్నారు కదా. ఏమి కల్మషాలు చూపించడం ప్రారంభించాడు. చూడు, నువ్వు పెట్టుకోండేటువంటిది నీ సంసారంలో చూడు, మొట్టమొదట నీ భార్య భర్త, నీ నుంచి పుట్టుకొని వచ్చిన కొడుకులు, నీ మనవాళ్ళు మనవరాళ్ళు, నీ బంధువులు, నీ సంసారం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ భూములు, నీ పుట్రలు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ డబ్బులు, నీ కీర్తి ప్రతిష్టలు, నువ్వేందో హోదా, ఫలానా దేశం, ఈ అభిమానాలు, ఇవన్నీ పెట్టుకొని ఉండవు. ఇవన్నీ చూడు, ఇవన్నీ దేహం. ఈ దేహం నేను అనుకుంటుండవు, ఈ ఇంద్రియాలతో పొందేటివన్నీ ఆనందం ఇదే నువ్వు అనుకుంటుండవు, ఈ మనసుతో చూసేదంతా నువ్వు ఇదే నిజమని నువ్వు అనుకుంటున్నావు, తర్వాత ఈ ప్రాణంతో ఉండటం నువ్వు ఇదంతా నిజం అనుకుంటున్నావు. చూడు, ఇదేనా నిజమైదా అంటే ఇది కాదు. నిజమా స్వామి? చూడు, ఒకసారి చూడు, గమనించు అన్నాడు. కళ్ళు తిరిగిపోయినాయి. నేను ఇంతవరకు వాళ్ళు దూరంగా ఉండినారు. దూరంగా ఉండి వాళ్ళు ఏదో దూరంగా ఇచ్చిపెట్టేసినా కదా, పోతే పోనీలే, వాళ్ళ కర్మ వాళ్ళది, నా కర్మ నాది నేను అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండరు? నా హృదయములో ఉండరు. ఈయన్నే కదా పడి ఉండరు వాళ్ళు. ఈ హృదయములో ఉండే వాళ్ళందరినీ ఇప్పుడు ఏం చేయాలా? ఖాళీ చేయాలి. అంటే వాళ్ళందరినీ బయట పంపించాలి. వాళ్ళందరి హృదయంలో నుంచి బయట పంపించేసేయాలి. హృదయంలో బయట పంపించాలి. బయట ఉండే వాళ్ళని ఏం చేయాల్సిన పనిలా? హృదయంలో నుంచి అన్ని తోసేయాలి. ఇప్పుడు మనకు ఈ దుర్వాసన వస్తూ ఉంటుంది టాయిలెట్. ఆ దుర్వాసన వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనము? ముక్కు మూసుకుంటాము, కానీ అక్కడే ఉండాల్సి వస్తుంది కదా. టాయిలెట్ ఇంట్లో ఉంటుంది. అప్పుడేం చేయాలా? ఆ టాయిలెట్కి ఆ దుర్వాసన పోయేదానికి ఫినాలో, డెటాలో, క్రిసాలో, ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నా దానికి సంబంధించి యాసిడ్ ఏదో ఒకటి వేసి మళ్ళా దానిపైన మంచి వాసన వచ్చేటట్లుగా దాంట్లో డివోడరెంట్ ఒకటి పెట్టి మంచి వాసన వచ్చేటట్లుగా దాన్ని పెట్టుకుంటాం. ఎందుకు? ఆ కంపునంతా అధిగమించి మంచి వాసన వచ్చేటట్లుగా దాన్ని అన్ని చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారిగా వీళ్ళందరినీ తీయాలంటే కుదరదు. అందుకని అవన్నీ అశుభవాసనలు. వాటిని శుభవాసనలతో అధిగమించాలి. సత్సంగముతో, ఆ భగవన్నామ సంకీర్తనతో, ఆ భగవద్భావనతో, ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు, ఆ పరమేశ్వరుడే నాకు దారి చూపిస్తాడు అనేటువంటి దృష్టితో ఎవడైతే ఆ పరమాత్మ యందు సకల భారములు వేసి ఆ పరమాత్మను ఆశ్రయించి ఎవడైతే వెళ్తాడో వాడికి అంతఃకరణ శుద్ధి కోసం వెళ్తాడు. ఇది శుభవాసన. అప్పుడు వీడి మనస్సు ఏమంటే ద్రవిస్తుంది. చిన్న చిన్న విషయాలన్నింటికి కూడా ద్రవిస్తుందంటే చలించిపోతాడు. ఇంతకుముందు ఒకప్పుడు వాల్మీకి పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు అతను ఎట్లా ఉన్నాడంటే తలకాయలు ఒకటే ఏటుకు నరికేసేవాడు. ఒకటే ఏటుకు వాడి దగ్గర ఉండే కట్టి ఉండదే, ఆ కట్టితో కొట్టి ఆ కట్టికి మెదడులన్నీ అంటుకొని పోయి ఉంటాయి.
అట్లుండాలి. అంత కిరాతకుడు ఎవరు? వాల్మీకి మహర్షి కాదు, అతని పేరు రత్నాకరుడు. రత్నాకరుడు అనేవాడు ఎవరు నిలరాడు పాడేది ఒకటంతే, పాడితే వాడు చచ్చిపోతాడు. నీకు కావాల్సింది తీసుకురండి. ఎందుకంటే నువ్వు పోతే మళ్ళీ ఇబ్బంది, కొట్టడం, మన దగ్గర ఉన్నదని లాక్కోవడం. అట్లా వాడి దగ్గర ఉండే కట్టి ఏమైపోయింది, ఆ కొట్టి తలకాయ కొట్టి చంపేసిన చూడు, దాంట్లో మెదడు తగులుకుంటది కదా, రక్తం మీద అంటుకుంటది కదా, అట్లా అంటుకొని అదంతా కూడా ఆ రాడ్ అంతా కూడా ఆ మెదడులతోనే నిండిపోయి ఉంది. అంత కిరాతకుడు. అట్లాంటి వాడు ఎప్పుడైతే హృదయము ఈ పరమాత్మ భావనతో నిండిపోయిందో స్నానానికన్నా వెళ్ళాడు. అప్పుడు ఇదంతా అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత భారద్వాజ మహర్షి తన వెనకంటి శిష్యుడు ఉంటాడు. ఒకప్పుడు రత్నాకరుడు వేరే, ఇప్పుడు తపస్సు చేసిన తర్వాత ఆ హృదయము పరిపక్వం చెందిన తర్వాత స్నానానికి వెళుతాడు. స్నానానికి వెళితే ఆ స్నానం చేసే సమయంలో 2 పక్షులు ఉంటాయి, క్రౌంచ పక్షులు. ఆ పక్షులను ఎవడో బాణం వేస్తాడు. ఇంతకు ముందు ఈయన చేసినటువంటి కిరాతకం అనేటువంటిది ఎంతుందో దాని ముందు ఈ పక్షులను కొడితే అది పెద్ద సమస్య, పెద్ద లెక్కే కాదు. అట్లాంటిది వాటిని చూసి ద్రవించిపోతాడు, ఈయన ఏడ్చేస్తాడు. ఎవరు వాడు కొట్టింది అని వానికి శాపం ఇస్తాడు. శాపం ఇస్తాడంటే శాపం కాదు, అది నోట్లో నుంచి అప్రయత్నంగా అంటాడు, ఏమిరా ఇట్లాంటి క్రూరమైన పని చేసినావేమిరా నువ్వు, పాపం ఎంత విలవిలలాడిపోతున్నారని. అవి విలవిలవాడుతున్నాయో తెలియదు కానీ ఈయన విలవిలలాడిపోతాడు. ఈయన హృదయము విలవిలలాడిపోయి తట్టుకోలేకపోతుంది, అంత ద్రవించిపోతుంది. అంటే వేరే వాళ్ళకి ఏమైనా జరిగితే కూడా తనకే జరిగిపోయిందన్నంతగా అయిపోతాడు. అది అంతఃకరణ శుద్ధి. అట్లా కలిగిన వాడికి తన యొక్క సహజత్వ సిద్ధి అనేటువంటి తెలుస్తుంది. అట్లా ఇక్కడ ఏమైందంటే ఈ అర్జునుడు ఇంతకు ముందు అంతా అరణ్యవాసులు ఉన్నాడు, అక్కడక్కడ ఉండాలిలే, వీళ్ళంతా పర్లేదులే బాగానే ఉండాలి అని అనుకున్నాడు. ఇప్పుడు తీరా మా రాజ్యం మాకు కావాలనేటప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు అంగీకరించకపోగా యుద్ధరంగంలోకి వచ్చారు, యుద్ధానికి తలపడ్డాడు. ఇప్పుడు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. నేను అందరినీ చిటికలో దాన్ని ఏమంటారంటే గోవులను తరలించుకుని పోతారు వీళ్ళందరూ, దుర్యోధనాదులు, భీష్ముడు, వీళ్ళందరూ. అప్పుడు ఉత్తరగోగ్రహణం అప్పుడు వాళ్ళందరూ వచ్చి తరలించుకుని పోతే అర్జునుడు ఒక్కడే వీళ్ళందరినీ నిలువరిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లుందంటే వీళ్ళందరినీ ఎంతైనా సరే వీళ్ళు చీల్చి చెండాడుతున్నట్టుగా ఉంది. అట్లా ఉన్నటువంటి వాడు ఇప్పుడు యుద్ధరంగంలోకి నేరుగా వచ్చాడు. ఎవరెవరిని నరకలు నరికి పరేస్తాయి ఇప్పుడు అని సూచన. అంటే అదే ఆ యుద్ధరంగంలోకి రావడమే ఇక్కడ వచ్చి మనం నేరుగా నిలబడ్డాం. ఎవరెవరిని నేను అధిగమించాలా, ఎవరెవరిని తొలగించాలని చూస్తే తనకు శత్రువులే కాదు, మిత్రులు ఉండారు, తన వాళ్ళు ఉండారు, తన కాని వాళ్ళు ఉండారు, వేరే వాళ్ళు ఉండారు. అందరూ బంధువులు, మిత్రులు, మేనమామలు, తాతలు, గురువులు, వీళ్ళందరూ ఉన్నారు. స్నేహితులు, తనతో పాటుగా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మో, వీళ్ళందరినీ నేను విడిచిపెట్టాల్సిందే. వీళ్ళందరినీ విడిచిపెట్టా నేను సచ్చిదానంద స్వరూపాన్ని పొందేది. వీళ్ళందరినీ విడిచిపెడితే నేను సచ్చిదానంద స్వరూపం ఉండి ఏం ప్రయోజనం? వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను సచ్చిదానందం అంటే అదేందో మోక్షం అంట. ఎవడు కావాలి ఆ మోక్షం? చెయ్యి పో, నాకు వద్దు పో. వీళ్ళందరూ ఉంటే ఏదో పెండ్లో పెటాకులో ఏదో ఒకటి జరిగినా కూడా ఆడికి పోయి వాళ్ళని ఏదో బుజ్జగించి వాళ్ళందరితో కలిసి ఏదో ఉంటే అప్పుడప్పుడు కలిసి ఉంటే ఏదో ఆనందంగా ఉంటుంది. అది ఆనందం. ఏ రామనామస్మరణ చెప్పుకుంటూ ఉంటేనే ఆనందం, ఏ పూజ చేసుకుంటా ఉంటేనే ఆనందం, ఏ అభిషేకం చేస్తేనే ఆనందము, తప్పట్లు తప్పుకుంటా దాంట్లో ఆనందంగా కళ్ళలో నీళ్లు కాచుకుంటూ ఉంటే అది ఆనందం. అది కానీ సచ్చిదానంద స్వరూపంలో ఉంటే ఏంది ఆనందం? అయ్యో నేను తట్టుకోలేనబ్బా అనేసి ఈయన అవి వినే తట్టుకోలేకపోయి కూలిపోయినాడు. అట్లాగే కూలిపోయింది. దాన్ని చూపిస్తున్నాడు మనకి ఇక్కడ 31వ శ్లోకంలో.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. అర్జున ఉవాచ నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. హే శ్రీకృష్ణ, హే గురుదేవ, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నేను ఇక్కడ నిమిత్తంగా ఉండనే గాని వీళ్ళందరినీ నేను విడిచిపెట్టాల్సింది, వీళ్ళందరినీ నేను హృదయంలో నుంచి తీసేయాల్సింది, వీళ్ళందరినీ నేను చంపాల్సింది. నచశ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. వీళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ విడిచిపెట్టి ఏమి ప్రయోజనం కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. హే శ్రీకృష్ణ, నాకాంక్షే విజయం కృష్ణ. నాకు ఆ రాజ్యం వద్దు. ఎందుకంటే రాజ్యంలో సుఖించాలంటే వీళ్ళందరూ ఉంటే కదా నేను సుఖించేది. వీళ్ళందరూ ఉంటే నేను సుఖంగా ఉంటాను. నేను వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇంకా నేను ఎంత రాజ్యం కలిగి ఉండేది. నాకు ఈ రాజ్యం, వాడు బంధువు, వాడు నన్ను శత్రువుగా అనుకున్నా కూడా పర్లా, అయినా బంధువే కదా, వాడు ఉంటే కదా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కలుస్తాను. ఒకటేంటంటే ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఇద్దరికి సరిపోక పెద్దలు అంగీకరించక ఆ అమ్మాయి అక్కడ వీడిక్కడ ఉంటాడు. ఆ సందర్భంలో ఆ అమ్మాయికి వీడంటే ఇష్టమే, వీడికి ఆ అమ్మాయి అంటే ఇష్టమే. వీళ్ళేంటంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ పెళ్ళిళ్ళకి వస్తారు. వీడి ఇక్కడి నుంచి చూస్తాడు, ఆమె అక్కడి నుంచి చూస్తాడు. చూస్తే ఒక ఆనందం. వాడు మాట్లాడడు, ఆమె మాట్లాడదు. చూసిన అక్కడి నుంచి కండ్లతోనే మాట్లాడుకున్నట్లు అంతే. చూసినాం సంతోషం, అమ్మాయ్య చూసినాను, అమ్మాయ్య నేను కూడా చూసినాను. అట్లనే ఉంది కదా, అట్లనే ఉంది. అట్లన్నా ఉంటాం. వాడు బంధువులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉంటే ఏదో రాజ్యం ఉంటుంది. అట్లాంటి వాళ్ళనే చంపేయాలి. ఇప్పుడు ఇక్కడ చంపితేనే కదా నీకు రాజ్యం వస్తుంది. వాళ్ళందరినీ విడిచిపెడితేనే నీకు సచ్చిదానంద స్వరూపమైన స్థితిలో నువ్వు నిలబడతావు. అట్లాంటిది ఇట్లాంటి వాళ్ళను విడిచిపెట్టి ఆ రాజ్యం ఏందయ్యా? ఆ రాజ్యం ఏంది? కిమ్నో రాజ్యేన గోవింద. ఆ రాజ్యం ఎందుకు గోవింద? కిం భోగై జీవితేన. జీవించి ఉండే దేనికప్ప? జీవించి ఉండే దేనికి? నలుగురితో కలిసి కూర్చొని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ హాయిగా తింటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అట్లాంటిది లేకుండా ఎంతో హాయిగా కూర్చున్నట్టు సచ్చిదానందం అంట, ఆనందం అంట. ఇదేందా? ఇదేమి రాజ్యమయ్యా గోవిందా? మీరు పోండి అద్వైతులు విశిష్టాద్వైతుల దగ్గరికి పోండి. ఆ రామదాస్ సినిమాలో దీన్నే ఏడ్చినారు. వాళ్ళని పట్టుకొని అడిగితే లాస్ట్లో మళ్ళా అదేదో పెద్ద ఇదిగా మేమే దానిని చెప్పింది అని ఒక పెద్ద ఫోర్స్ పెట్టి చెప్పినారు. మోక్షం కూడా అక్కడ ఏమీ లేదు. మోక్షలోకంలో ఏమీ లేదు. రామనామం చెప్పుకుంటేనే బాగుంటుంది. అదే కదా ఇన్సర్ చెప్పింది, అదే చెప్పింది. అట్లా ఏడుస్తా ఉండరు. అందుకే భగవద్గీతను చదువుతారు కానీ అర్థంతో మాకు అదొద్దు. మాకు వాడు అంటే వాడిని దూరం పెట్టండి.
వాడిని దూరం పెట్టండి. వాడికి అన్నం కూడా పెట్టద్దు. ఉపనిషత్తు ఏం చెప్తాను తెలిసిన? ఉపనిషత్తు ఇప్పుడు నీకు గురువు ఉన్నాడు, మీ గురువు ఎక్కడో ఉన్నాడు, నువ్వెక్కడో ఉన్నావు, నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే గురువుని అడగాలి. గురువుని అడిగేదానికి సమయం పడుతుంది. ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంది, అప్పుడు ఏం చేయాలి? నీ దగ్గరలో ఉన్నారే వాళ్ళు, వేరే వాళ్ళు కూడా ఉంటారు, ఆ మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవించి వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగితే వాళ్ళు నీకు సలహా సూచనలు ఇస్తారు. నేను ఇట్లా పోయినా చిన్మయ మిషన్ వాళ్ళ దగ్గరికి పోయాను. చిన్మయ మిషన్ వాళ్ళు వస్తే నేను వ్యాసాశ్రమం ఏర్పడుకు పోయేదానికి వీలు కాక దగ్గరలో చిన్మయ మిషన్ వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళు పొద్దున్నే క్లాస్, ఇట్లా క్లాస్ అని అంటే ఆ క్లాస్ కోసం నేను పొద్దున్నే లేచిపోయినా 20 కిలోమీటర్లు. పోయిన తర్వాత సరే క్లాస్ ఏదో కొద్దిగా లాస్ట్లో ఏదో ఉంది, సరే మాట్లాడినా. హాజరైన తర్వాత చివరిలో నాకుండే సందేహాలు అడిగిన. నువ్వెవరు, ఏం సంబంధం, నీకు నాకేం సంబంధం, నువ్వు నాకేమన్నా శిష్యుడా, నువ్వు నాకేమన్నా మా సాంప్రదాయంలో ఉండేవాడా? ఏం కాదు కదా, నీకు నేను చెప్పినా నీకు అర్థం కాదు, పోయి నీ గురువుని అడుక్కోపో. వాడికి తెలిస్తే కదా. తెలిస్తే ఎట్లా తెలిసిన నాయన చెప్పు, ఏంటి నీ సమస్య, నీ సందేహం ఏంటి? ఇంకొక ఆయన మాండుక్య కార్యక్రమం గురించి కాళహస్తిలో చెప్తా ఉన్నాడు. కాళహస్తిలో ఆశ్రమంలో చెప్తా ఉన్నాడు. నన్ను స్వామీజీ రా నువ్వు వచ్చి విను అన్నాడు. నేను 7 రోజులు సెలవు పెట్టేసిపోయినా. విద్యాస్వరూపానంద స్వామి వారు, నువ్వు రానాయనా వచ్చి నువ్వు విను, మాండుక్య కార్యక్రమం చాలా గొప్పగా బాగా చెప్తాడు. సరిపోయినా అక్కడ నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన ప్రభురవ్యయ అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః. ఏదో శ్లోకం ఒక కారిక తీసుకుని చెప్తాను. నివృత్తే సర్వ దుఃఖానాం అంటున్నాడు. ఏ దుఃఖాలు లేకుండా పోతాయి, ఏ దుఃఖాలు లేకుండా పోతాయి. నేను కాదు, నేనుగా ఉంటా అంటాను. నేను ప్రశ్నిస్తున్నా, స్వామీజీ దుఃఖాలు లేకుండా పోవడం ఎలాగా ప్రశ్నిస్తే, ఈ పక్కలో కూర్చుంటారు కదా ఇల్లు, నా మగం కూడా నా మగం సరే ఆయన ఎంతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆడ మనస్సులో ఉండేటి విడిచిపెట్టేయాలన్నాడు. కరెక్టే స్వామీజీ, మనస్సులో ఉండేటి విడిచిపెట్టేయాల. దానికి నేను ఎలా ప్రయత్నం చేయాలి, దానికి నేను ఎలా చేస్తే మనసులో ఉండేటి విడిచిపెట్టడానికి వీలవుతుంది? అసలు మనసులో ఉండేటి నేను ఎందుకు విడిచిపెట్టాలి? నేను ప్రశ్న అడుగుతున్నా. మనసులో ఉండేటివి నేను ఎందుకు విడిచిపెట్టాలి, ఎలా విడిచిపెట్టాలి, అసలు విడిచిపెట్టే మార్గం ఏంటి అని అడుగుతుంటే, ఏమయ్యా నువ్వు వినేదానికి వచ్చినావా, ప్రశ్న వేసేదానికి వచ్చినావా? పక్కలో ఉండేవాళ్ళు వీళ్ళట్లా. సరే ఆయన ఉండి నువ్వు విను బాబు, నేను 1, 2, 3 కాదు లేదు క్వశ్చన్స్ నోరు తెరిచి చెప్తా ఉంటే ఇట్లా ఉండాలి. చూడండి ఆయన చెప్తా ఉన్నాడు, ఒక పెద్ద పీఠాధిపతి ఆయన, నువ్వు ఇలా ఉండు. ఏముంది, ఏమీ లేదు. యాడ నీ పిండాకుల్లో ఉందా? నేను ఇట్లా కూర్చున్నాను రా, నేను క్వశ్చన్ వేస్తాను. నేను ఇట్లా కూర్చున్నాను, లోపలంతా అలజడి, లోపల నాకు అలజడి. అది పోవడం ఎట్లా చెప్పండి స్వామీజీ అని నేను అడుగుతున్నా. లోపల ఉండే అలజడి పోవడం ఎట్లా స్వామీజీ? ఇట్లా కూర్చోవా, నేను చెప్పి ఇట్లా చెయ్యి, కూర్చో. ఉండు గమనం, అంతే. గమనం ఉంటాను. పోతుందా? ఇట్లా చెప్పినారు.
పీఠాధిపతి. సరే ఏం మాట్లాడాల? 2 రోజులు అడిగిన ప్రశ్నలు, అంటే పొద్దున్నే క్లాసులో, సాయంకాలం క్లాసులో, మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే 3 క్లాసుల్లో అడిగిన. 4వ క్లాస్ నుంచి నేను ఇంకా అడగల. లేదు, సమాధానం చెప్పాలంటే ఆ పరిపక్వత కావాలి కదా. అంటే అరే వీడు ఏ స్థాయిలో అడుగుతున్నాడు, వీడు ఏ స్థాయిలో ఉన్నాడు, వీనికి నేను ఎలా చెప్పితే వాడికి అర్థమవుతుంది. అరే నాకు ప్రశ్న వేసేవాడు లేదే, నేను దుక్కుతా ఉంటాను. ప్రశ్న అడుగుతా ఉన్నాడే వీడు, ఆ ప్రశ్నకు నేను ఎలా చెప్తామా అని కదా ఆలోచన చేయాలి. లేదు, నేను 3 క్లాసులు వినేసి వాళ్ళందరూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నన్ను విసిగించుకుంటూ ఉంటే కూడా నువ్వు చెప్తావని అడిగాను. నేను విసిగించుకున్నారు ఎవరో, నువ్వు చెప్తావు చెప్పి మీ ఇంటికాడికి వస్తా. నేను అడిగా, మళ్ళా వాళ్ళందరూ పెద్ద దీంట్లో అంతా చేసేవాళ్ళు. అవంతా వదిలేండి, నువ్వు చెప్తావా, నువ్వు చెప్తానంటే చెప్పు, నీ దగ్గర వచ్చి కూర్చుంటా. నేను నోరు మూసుకున్నాను, పక్కలో నన్ను మాట్లాడేవాళ్ళు, నాకెందుకురా. ఇంకా ఈయన అనేవాడు, చూడు బాబు నీకు అలజడి చాలా ఎక్కువ ఉంది, నువ్వు ఇట్లాగే ఉండు, కొంతకాలానికి అవన్నీ నిదానంగా పోతాయి. సరే అంతే. ఇంకా మళ్ళా 5 రోజులు, అంటే మొదటి 2 రోజులు ఇట్లా జరిగింది. మిగతా 5 రోజులు స్వామి చెప్పినాడని గురువు గారు ఆదేశించినారు కాబట్టి ముక్కు మూసుకొని కూర్చొని చెప్తా ఉండేది అన్ని అసంబద్ధంగా ఉండినప్పటికీ నేను ఊరికే గమ్మున ఉంటాను అంతే. గురువు గారు చెప్పారుగా, విద్యాస్వరూపానంద స్వామి నా పైన ఎంత భావన ఉంటే, నాయనా నువ్వురా వచ్చి మాండుక్య కార్యక్రమం చెప్తున్నాను విను అనే ఒక మాట అన్నారు కదా, ఆ మాట కొరకు నేను 7 రోజులు కళ్ళు మూసుకుంటున్నాను. మాండుక్య కార్యకులు తర్వాత మన స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన స్వామీజీ చెప్పారు. మన స్వామీజీ క్వశ్చన్ అడిగాడు, నువ్వు ఎవరు ఏంటి అనే విషయం కూడా ఏం లేదు, కూర్చో, ఏం చెప్పు నీ కథ. ఎట్లుంటదంటే అది జ్ఞాన ఘని కాబట్టి అట్లా ఉంటుంది. అందుకే వీటన్నింటిని బ్యారేజ్ వేయాలి, మనకు కూడా కొద్దిగా ఉండాలి. సరే, వీళ్ళందరూ లేకపోతే ఎందుకు జీవించేది? నా జీవితం అంతా ఎందుకు? మోక్షం అంటే కూడా వీళ్ళ దృష్టిలో ఏంటంటే, ఆ వైకుంఠానికి పోయిన తర్వాత కూడా వీళ్ళు భార్యాభర్తలు వీళ్ళందరూ కూడా గెస్ట్ రూముల లాగా ఉంటాయి. గెస్ట్ రూముల్లో ఉండి ఆయా రూముల్లో ఉండి అప్పుడప్పుడు తిరుమలలో పోయి ఉండి తిరుమల గెస్ట్ రూమ్ తీసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామిని పోయి దర్శించుకొని వచ్చి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఉంటారే. ఇది మోక్షం, వాళ్ళు చెప్పే మోక్షం వైకుంఠంలో కూడా ఇట్లాగే ఉంటది. ఈ మోక్షం ఏంది? ఇది మోక్షం అయితే ఇది మోక్షం కాదు, వాడు కాదు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. నేను ఎవరుంటే నేను బాగుంటానని అనుకుంటున్నాను, వాళ్ళే ఇటుకొచ్చి యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉండాలి. నేను ఎవరెవరితో కలిసి ఉండి జీవితాన్ని నేను గడపాలని నేను అనుకుంటున్నాను, వాళ్ళే యుద్ధంలోకి వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? యుద్ధంలో నేను అనుకున్నది వాళ్ళ కోసం నాకు రాజ్యం కావాలనుకున్నా. మోక్షం కూడా ఏందో అలా ఉంటే వీళ్ళందరితో కలిసి ఉంటే మోక్షం బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇదేంది వీళ్ళు చెప్తాడు నాయన, వీళ్ళందరినీ వదిలిపెట్టి ఉంటే మోక్షమా? నాకు ఆ మోక్షం వద్దపో. ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా
చూడ ఎదురెదురుగా ఎవరుంటారో తెలిసిన ఇప్పుడు నా ఎదురుగా గురువులే. ఆ గురువు నాకు చెప్పినాడే ఆయన నేను చెప్పాల్సిందే. నాకేదో రాజ్యం వచ్చిన తర్వాత ఆ గురువును తీసుకెళ్ళి ఆ గురువును కూర్చొని పెట్టి వారికి పాదాలకు ఏదో సేవ చేసి వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని నేను అనుకుంటుంటే ఆయన ఎదురుకుంటే ఆయన చంపాలి ఇప్పుడు నేను. తర్వాత పితరహ తండ్రులు, పుత్రులు. అయ్యా ఆ పుత్రులు చూస్తే నా వంశం వాళ్ళందరూ ఉండాలని చెప్పి నాకు సంతోషం ఉంటుంది. అట్లాంటిది వాళ్ళనే నేను చంపేది. నా మనవళ్ళయ్యా వాడు మనవడయ్యా వాడినయ్యా నేను చంపాల్సింది, మనవడిని నేను చంపాల్సిందే. తర్వాత తాత భీష్మాచార్యుల తాత ఆయన మీద ఎక్కి చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి. ఈ ఏనుగాట ఈ భుజాలపైకి ఇటు పట్టుకుంటే వాళ్ళు ఇట్లా కాలు పెట్టి ఎక్కుతారు. కాలు పెట్టి ఎక్కి ఈ నిలబడి తల మీద కూర్చుంటారు. అట్లా కూర్చుంటే నేను ఆ తాత పైన ఆ తాతనే నేను చంపేది. ఏందే మామలు తర్వాత సంబంధించినటువంటి బంధువులు వీళ్ళన్నా నేను చెప్పాల్సింది. ఏ రాజ్యం వస్తే వీళ్ళందరితో నేను హాయిగా ఉండొచ్చు నన్ను అనుకున్నాను. వీళ్ళందరినీ చంపితే రాజ్యం వస్తుంది, వాళ్ళందరూ ఎదురుగా ఉంటారు. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన, హే మధుసూదన, నువ్వు మధుకైటబులు అనేటువంటి రాక్షసులను నువ్వు సంహరించినావు, అందుకు నీకు మధుసూదనుడు. నువ్వు వాళ్ళను సంహరించినావు. మధువు కైటబుడు అనేటువంటి వాళ్ళు రాక్షసులు, వాళ్ళని సంహరిస్తే లోకానికి మంచిదే. వీళ్ళందరూ ఉంటే నేను బాగుంటా, వీళ్ళన్నా నేను చంపేదే. నువ్వు చంపినట్లు నన్ను చంపని చెప్పి తీసుకొని వచ్చినావు కదా, ఏ భయ్యా నువ్వు పెద్ద మనుషులు చూడు ఎట్లా మాట్లాడతావు. ఏతాన్న హంతుమిచ్చామి, కాబట్టి నువ్వు చంపినట్లుగా నేను చంపను. వీళ్ళందరినీ నేను చంపను. వీళ్ళందరినీ ఇడిచిపెట్టా నాకు మోక్షమా? ఏం చెప్తావా? వీళ్ళందరినీ నేను ఇడిచిపెట్టినా, వీళ్ళందరినీ విడిచిపెట్టి మోక్షం పొందేదంట. అదేం మోక్షమప్పా? నాకొద్దప్పా ఆ మోక్షము. అపి త్రైలోక్య రాజ్యస్య